తూర్పు ఆగ్నేయ మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ కట్టుకోకూడదు. ఇది ఆగ్నేయ దోషపూరితం అవుతుంది, అంటే తూర్పు ఆగ్నేయం దోషపూరితం అవుతుంది. సెప్టిక్ ట్యాంక్ తూర్పు ఆగ్నేయంలో కట్టుకోకూడదు. సెప్టిక్ ట్యాంక్ కూడా ఇంకొక వీడియో చేస్తాను. సెప్టిక్ ట్యాంక్ ఇంతవరకు నేను కవర్ చేయలేదు. సో సెప్టిక్ ట్యాంక్, సంపు, మెట్లు ఇవన్నీ కూడా 2 వీడియోస్ చేసి మళ్ళీ పెడతాను. ఇలా ఆగ్నేయంలో మెట్లు కట్టుకోవడం ఈ పద్ధతిగా, అంటే కనీసం ఒక 3 అడుగులు తూర్పు కాంపౌండ్ వాళ్ళకి ఆనుకోకుండా ఆ 3 అడుగులు మొత్తం ఆకాశానికి ఓపెన్ గా ఉండాలి. దాని కింద ఎలాంటి కట్టడాలు కట్టుకోకూడదు. తూర్పు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ అస్సలు కట్టుకోకూడదు. చాలా దోషం. చాలా మంది చిన్న ఇళ్ళు వాళ్ళు చాలా అలా కట్టేసుకొని ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, డబ్బు సమస్య, ఇంట్లో అస్తమానం గొడవలు, ఆడవాళ్ళ పెళ్లి జరగడంలో కొంచెం ఇబ్బంది, అస్తమానం బిజినెస్ అన్ని చేంజ్ చేస్తూ ఉండడం, మోసపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సింపుల్ వాస్తు, ఏబిసిడి ఆఫ్ వాస్తు, ఆగ్నేయంలో టాయిలెట్ కట్టకూడదు. ఆగ్నేయంలో మెట్లు ఇలా కట్టుకోవాలి, ఆనుకొని కట్టకూడదు, తూర్పు గోడకు ఆనించి కట్టకూడదు.